15,000లో మొబైల్స్ చూస్తున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా మీకే అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఈ 5 మొబైల్స్ కూడా వీటి యొక్క ఫీచర్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు నచ్చిన మొబైల్ ఏదైనా ఉంటే మాత్రం మీరు హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చండి. ఓకే. కంప్లీట్‌గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కంప్లీట్‌గా మీకు ఒక ఐడియా వస్తది. దాన్ని బట్టి మీరైతే ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? సో, వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి అంతమంది లైక్ చేస్తే నాకు అంత బూస్ట్ అప్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేస్తుంటాను. ఓకేనా? సో, మీకు ఇందులో ఈ ఇందులో మీరు హెవీ గేమింగ్స్ ఆడతాం ఇలాంటివన్నీ మాత్రం ఇందులో అవ్వండి. మీరు నార్మల్ గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు గానీ హెవీ గేమ్స్ ఆడకూడదు. సో, ఇంకేంది లేట్ మరి వీడియోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి రియల్‌మీ P1 5G మొబైల్ అండి. ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి మీకు 15,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే ఉంటుంది. మీకు ఇది 6 జీబీ ర్యామ్‌తో ఉన్న మొబైల్ అయితే. ఓకే. సో, వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా ఈ 5 మొబైల్స్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తే మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఓకే. సో, ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, ప్రోస్ అండ్ కాన్స్ కూడా కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ఈ మొబైల్ కోసం అన్బాక్సింగ్ కూడా ఒకసారి చేశాను. మీరు చెక్ చేస్తానంటే ఇక్కడ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ చూసుకుంటే ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మనం మాట్లాడుకుంటే చాలా వర్తబుల్ అండి. మీకు కెమెరా పరంగా గాని చూసుకున్నా, మీకు డిజైన్ చూసుకున్నా, మీకు అన్నీ కూడా ఈ మొబైల్‌లో అయితే మీకు బావుంటాయి. డిజైన్ చూసుకుంటే మనకిది 7.9 థిక్‌నెస్ అయితే వస్తుంది మీకిది. వెయిట్ వచ్చేసరికి మీకిది 188 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకిది ఫ్లాట్ డిస్‌ప్లే అయితే వస్తుందండి. డిస్‌ప్లే వచ్చేసరికి మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే అయితే వస్తుంది. మీకిది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఓకే. ప్రొసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 అయితే వస్తుందండి. మీకిది ర్యామ్ వచ్చేసరికి మీకు 6 జీబీ ర్యామ్ వస్తుంది. 128 జీబీ ర్యామ్ వస్తుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ వచ్చేసరికి మీకిది చూసుకుంటే మీకు 15,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే మీకు ఉంటుంది. ఒకవేళ మీరు 8 జీబీ ర్యామ్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం మీకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ. కెమెరా వచ్చేసరికి మీకిది 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకిది 1.8 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకిది మ్యాక్రో కెమెరా అయితే వస్తుందండి మీకు. ఓకే. రికార్డింగ్ మీరు 4Kలో 30 ఎఫ్‌పిఎస్ వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ కూడా మీరైతే చేసుకోవచ్చు. ఓకే. వీటి యొక్క కంప్లీట్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే ఇస్తా, మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం కంప్లీట్‌గా అయితే మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే మనకిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీని యొక్క డిజైన్ మీకు చాలా బాగుంటుందండి. డిజైన్ బాగుంటుంది. మీకు డిస్‌ప్లే కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ మీకు కెమెరా చూసుకుంటే కెమెరా కోసం చూసేవాళ్ళనుకుంటే మాత్రం ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా బాగానే ఉంటుందండి. మీకు ఫోటోస్ చాలా బాగా వస్తాయి ఇందులో వచ్చేసరికి. మీకు డే లైట్‌లో ముఖ్యంగా మీకు డే లైట్‌లో అయితే మీకు ఫోటోస్ ఇందులో చాలా బాగుంటాయి. అండ్ మీకు బ్యాటరీ కూడా మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. మీకు ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మీకు ఇది IP54 ఫ్లాష్ ప్రూఫ్‌ది అయితే వస్తుంది మీకు ఇది. మీకు 3.5 జాక్ కూడా అయితే వస్తుందండి ఇందులో చూసుకుంటే. ఓకే. కాన్స్ వచ్చేసరికి మీకు ఇందులో NFC అయితే మీకు అయితే రాదండి. గొరిల్లా ప్రొటెక్షన్ అయితే ఉండదు మీకు ఇందులో. మీకు లో లైట్‌లో కొంచెం కెమెరా బెటర్ చేసి ఉంటే బాగుండు. అంటే 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఒకటి. ఈ రెండే అయితే ఉంటాయి ఇందులో. ఇవి కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటాయి. బ్లోట్‌వేర్స్ అంటే మీకు ఆల్మోస్ట్ కొన్ని ఉంటాయి బ్లోట్‌వేర్స్ అనేసి. ఓకే. సో, కంప్లీట్‌గా ఈ మొబైల్ యొక్క మాత్రం చాలా బెస్ట్ అండి ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో. మీకు వీటి యొక్క అన్బాక్సింగ్ కూడా చేశానని చెప్పాను కదా! ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు దొరుకుతుంది. ఓకేనా? సో, ఇదండి కంప్లీట్‌గా రియల్‌మీ P1 మొబైల్ వచ్చేసరికి. ఓకే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకిది మోటో G64 మొబైల్ అండి. ఇది మీకు 5G. ఇది కూడా మీకు 15,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే ఉంటుంది. మనకి క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలి, లాంగ్ లైఫ్, బ్యాటరీ లైఫ్ కావాలి ఇలా అనుకుంటే మాత్రం మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో బెస్ట్ అండి. దీని యొక్క డిజైన్ ఇవన్నీ చూసుకుంటే మీకు మోటోలో ఆల్మోస్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ అయినా మీకు ఒక 25,000 ఆ బిలో సెగ్మెంట్‌లో అన్నీ మీకు డిజైన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్‌గానే ఉంటాయి. నార్మల్‌గానే పెద్ద మరీ ఓవర్‌గా ఉండవు. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ అయితే అవుతుంటది తప్ప ఆల్మోస్ట్ అన్నీ సేమ్ డిజైన్స్‌లో అయితే ఎక్కువ మనం చూడొచ్చు. దీనికి ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది క్లీన్ సాఫ్ట్‌వేర్ అయితే వస్తుందండి మీకు. యూఐలో మాత్రం చాలా క్లీన్ అయితే ఉంటుంది మీకు మోటోలోని. మనకి దీని డిజైన్ చూసుకుంటే 8.89 థిక్‌నెస్ అయితే వస్తుంది మీకు. ఇది ఫ్లాట్ డిస్‌ప్లే అయితే వస్తుంది మీకు ఇందులో. మీకు వెయిట్ చూసుకుంటే 192 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుందండి. మీకు ప్రొసెసర్ చూసుకుంటే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అయితే వస్తుంది. మీకు ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీకు డిస్‌ప్లే చూసుకుంటే 6.57 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుంది. మీకు ఇది IPS LCD డిస్‌ప్లే అయితే వస్తుందండి మీకు. ఓకే. ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం చూసుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు ఇది 8 జీబీ ర్యామ్ వస్తుంది. మీకు ఇది 128 జీబీ స్టోరేజ్ అయితే మీకు ఇదే వస్తుంది. మీకు ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందండి. మీకు ఇందులో ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా మీకు ఆండ్రాయిడ్ 14 అయితే వస్తాయండి. ఓకేనా? సో, కంప్లీట్‌గా వీటి యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే ఇస్తే మీరైతే అక్కడి నుంచి అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా మీకు కంప్లీట్‌గా ఇప్పుడు చెప్తా. ఓకే. కోసం మనం మాట్లాడుకుంటే మీకు మోటోలోని యూఐ అయితే మాత్రం చాలా క్లీన్ అయితే ఉంటుందండి మీకు వచ్చేసరికి. ఓకే. మీకు బ్యాటరీ కూడా మీకు ఈ మొబైల్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. అంటే బ్యాటరీ కోసం మాకు ఎక్కువ లాంగ్ లైఫ్ బ్యాటరీ కావాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఈ బెస్ట్ అండి ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఇందులో మీకు క్లీన్ సాఫ్ట్‌వేర్ వస్తుంది. బ్యాటరీ బాగుంటది.
అండ్ మీకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా వస్తుంది, మీకు ఇది డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో ఈ మొబైల్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇదండి. కాన్స్ వచ్చేసరికి మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గేమింగ్ ఫోన్ అయితే కాదండి. మీకు ఓఎస్ కూడా మీకు 1 ఇయర్ ఓఎస్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఇందులో మీకు హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఉండదండి. మీకు నెట్ఫ్లిక్స్ ఇలాంటివి అయితే మాత్రం ఇందులో అంత సపోర్ట్ అయితే చేయదు. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మాత్రం వర్తబుల్ కాబట్టి నేనైతే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చండి. కానీ మొబైల్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అన్నీ కూడా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు బెస్ట్ ఈ మొబైల్ వచ్చేసరికి. ఓకే, సో కంప్లీట్గా మనకి మోటో G64 మొబైల్ వచ్చేసరికి ఇదేండి. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది వివో T3X అండి. ఇది కూడా 5G మొబైల్. మీకు ఒకవేళ మోటోలో మాకు నచ్చట్లేదు అని అనుకుంటే మీరు వివోలో కూడా మీరైతే ఈ మొబైల్ అయితే మీరైతే హ్యాపీగా అయితే బై చేయొచ్చు. కూడా మీకు 15,000 అయితే ఉంటుంది. మీకు చూసుకుంటే మనకి ఇది వెయిట్ మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ఉంటుందండి. కొంచెం వెయిట్ మాత్రం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాటరీ 6000 mAh బ్యాటరీ కూడా వస్తుంది. అందులో మీకు ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇందులో చూసుకుంటే మీకు ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 అయితే వస్తుంది. మీకు ఇది మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది ర్యామ్ మీకు 4GB ర్యామ్ ఉంది, 6 ఉంది, 8GB ర్యామ్ ఉంది. బేస్డ్ ఆన్ ఆ ర్యామ్ బట్టి మీకు ఆ ప్రైస్ కూడా అయితే ఉంటుందండి. మీకు ఈఎఫ్ఎస్ కూడా మీకు 2.2 అయితే వస్తుంది. మీకు ఇందులో కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా కూడా వస్తుంది. మీకు ఇందులో ఫ్రంట్గా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే మీకు అయితే ఇచ్చారు. వివో అంటే మీకు ఆల్మోస్ట్ చాలామంది కెమెరా కోసం ఎక్కువ లైక్ చేస్తుంటారు, కానీ ఈ మొబైల్లో మీకు కెమెరా బాగుంటుంది, మీకు అండ్ మీకు ప్రొసెసర్ కూడా మీకు బెస్ట్ అండి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే. మీకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మీకైతే ఇందులో ఈ మొబైల్లో చూడొచ్చు. ఓకే, ఇది IP64 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే మీకైతే వస్తుందండి. ఓకే, సో వీటి యొక్క కంప్లీట్ ఫీచర్స్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తే మీరైతే అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ప్రోస్ అండ్ కాన్స్ కోసం చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ బాగుండాలని చూసే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ బెస్ట్ అండి. మీకు మోటో G64 చెప్పాను కదా, మీరు ఒకవేళ ఆ మొబైల్ వద్దనుకుంటే చాయిస్గా మీరు వివో T3X కూడా మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, మీకు డిస్ప్లే కూడా బాగుంటుందండి ఈ మొబైల్ వచ్చేసరికి. ఓకే, ఒక కాన్స్ కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. అంటే ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా మీకు కెమెరా అయితే ఇంప్రూవ్ అయితే అయ్యాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం కెమెరా ఇంప్రూవ్ చేసి ఉంటే వివోలో నుంచి బాగుండేది. మీకు బ్లోట్వేర్ అయితే కొంచెం ఉంటుంది ఇందులో. ఓకే, సో కంప్లీట్గా మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే ఈ మొబైల్ మీకు చాలా బెస్ట్ అండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు ఒకవేళ ఇదే మోటో G64 వద్దనుకుంటే ఇదైనా తీసుకోవచ్చు. ఈ రెండు మొబైల్లో చూసుకుంటే మాత్రం మీరు ఇలాగ ఈ వేరియేషన్ చూసుకొని మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు రెండు కూడా 6000 mAh బ్యాటరీ అయితే వస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరైతే డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్గా మనకి వివో T3X మొబైల్ వచ్చేసరికి ఇదండి. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది IQ Z9X అండి. గేమింగ్ కోసం కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం మాకు గేమింగ్ కొంచెం కావాలి బ్రో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అని అనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ అయితే బై చేయొచ్చండి. మీకు ఈ మొబైల్ బాగానే ఉంటుంది. మీకు దీని యొక్క ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 అయితే వస్తుంది. మీకు డిజైన్ మీకు థిక్నెస్ చూసుకుంటే మీకు 7.9 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు వెయిట్ మాత్రం 199 grams అయితే వెయిట్ అయితే వస్తుందండి. కెమెరా చూసుకుంటే మనకి ఇది కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే వస్తుంది. మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మీకు 8GB ర్యామ్ ఉంది, 6GB ర్యామ్ ఉంది. బేస్డ్ ఆన్ మీ ర్యామ్ బట్టి మీ ప్రైస్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీకు ఇది 114 అయితే వస్తుంది. మీకు ఇది సో ఈ కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే ఇస్తే మీరైతే అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. మనం ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మొబైల్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే మీకు బ్యాటరీ మీకు 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే మీకు ఇందులో వస్తుంది. ఓకే, అండ్ మీకు ఇందులో మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీకు స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 అయితే వస్తుంది. మీకు ఇది మీరు గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మీకు డిస్ప్లే బాగానే ఉంటుంది. ఓకే, కాన్స్ వచ్చేసరికి మనకి ఇందులో మీకు ఐక్యూలోని ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలా ఐక్యూలో చాలా వరకు కెమెరా డిపార్ట్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. మీరు వీళ్ళు కెమెరా ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. బోర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే, సో అదొకటి ఉంటాయండి అంతే కాన్స్ వచ్చేసరికి. మిగతా ఫోన్ మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు హ్యాపీగా అయితే బై చేయొచ్చు. సో ఇదేండి IQ Z9X మొబైల్ వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది రియల్మీ నార్జో 70X మొబైల్ అండి. ఇది కూడా మీకు 15,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. మీకు దీని ఒక ఫీచర్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, మీరు మోటో ఇది కూడా మీకు IPS LCD డిస్ప్లే అయితే వస్తుందండి. మీకు ఇది మోటో G64 కూడా IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఒకసారి మీరు LCD డిస్ప్లే అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఇది కూడా తీసుకోవచ్చండి హ్యాపీగా అయితే. ఓకేనా, సో దీని యొక్క ఫీచర్స్ కోసం మనం డిజైన్ వచ్చేసరికి మనకి ఇది 7.69 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది వెయిట్ వచ్చేసరికి మీకు 180 grams అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుందండి. మీకు ప్రొసెసర్ వచ్చేసరికి మీకు ఇది MediaTek Dimensity 6100+ అయితే వస్తుందండి. మీకు ఇది మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 8GB ర్యామ్ ఉంటుంది, 6GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఓకేనా, కెమెరా చూసుకుంటే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మీకు మ్యాక్రో కెమెరా కూడా వస్తుంది. మీకు బ్యాటరీ మాత్రం ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుందండి. మీకు ఇది
ఒకసారి ఈ కంప్లీట్‌గా దీని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లేలో ప్రొవైడ్ చేస్తా. మీరైతే ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు కూడా అన్నీ చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తది కదా! నేను అందుకే మీకు కంప్లీట్‌గా నేను చెప్పలా కాదు. మీకు అంత లెంగ్త్ వీడియో చేసే కన్నా మీకు మీ టైం కూడా నేను వృధా చేయకూడదు కదా అని చెప్పేసి మీకు కంప్లీట్‌గా ఫీచర్స్ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లేలో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ ఫోన్ యొక్క డిస్‌ప్లే ఫస్ట్ బాగుంటదండి మీకు. డిస్‌ప్లే మీకు చూడడానికి కూడా చాలా బానే ఉంటది మీకు వచ్చేసరికి. అండ్ పెర్ఫార్మెన్స్ బాగుంటది. మీకు బ్యాటరీ కూడా మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది మీకిది. మీకు ఈ ఈ మొబైల్‌లో ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మనం చూసేవాళ్ళు ఎవరు ఉంటే మాత్రం రియల్‌మీ నుంచి ఇదొక బెస్ట్ మొబైల్ అండి. కాన్స్ కోసం చూసుకుంటే ఇందులో మాత్రం మనకి కొంచెం డిజైన్ అయితే మీకు నార్మల్ డిజైన్ అయితే వచ్చింది. కెమెరా కొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తే సరిపోద్ది. మీకు రెస్ట్ ఆల్ మొబైల్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో బెస్ట్ అండి. ఓకేనా? కంప్లీట్‌గా ఈ 5 మొబైల్స్ వచ్చేసరికి ఇవండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై. నౌ.